18వ కీర్తన 46వ వచనము. మనము ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. ఆ ఆరాధనలో దావీదు భక్తుని యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుణ్ణి ఆరాధిస్తూ అంటున్నాడు, యెహోవా జీవము గలవాడు. ఎవరైనా జీవము గలవాడు. మన దేవుడు ఎవరు? జీవము గలవాడు. మన దేవునిలో జీవమున్నది. ఇది ఈ దినం మనం ఆరాధించడానికి దేవుని యొక్క తలంపు. జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను. మన దేవుడు జీవం కలిగినటువంటి వాడు. మన దేవునిలో ఏముంది? జీవమున్నది. మన దేవునిలో జీవమున్నది. జీవం కలిగినటువంటి దేవుడు లేక జీవమై ఉన్నటువంటి దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మనకు జీవమై ఉన్న క్రీస్తు. ఏంటి దేవుని యొక్క జీవము అంటే? క్రీస్తే దేవుని జీవము. ఈ లోకానికి క్రీస్తును పంపించాడు అంటే ఎవరు? ఏం పంపించాడు లోకానికి? చెప్పండి. క్రీస్తును పంపించాడు. ఈ లోకమునకు క్రీస్తు వచ్చాడు అంటే ఏమన్నట్లు? జీవము. జీవమైనటువంటి క్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. దావీదు భక్తుడు అది మనసులో పెట్టుకొని, నాకు జీవమై ఉన్నటువంటి దేవుని నేను ఆరాధిస్తాను, స్తుతిస్తాను అనే మాటను మన జ్ఞాపకం చేస్తున్నాం. మనం ప్రభువును ఆరాధించాలి. దినదినము ఆరాధించాలి. వారము ఆరాధించాలి. అన్ని సందర్భాల్లో ఆరాధించాలి. అన్ని పరిస్థితుల్లో కూడా ఆరాధించాలి. అయితే ఏమని ఆరాధించాలి? ఈ దినం వాక్య ప్రకారముగా మనకు జీవమై ఉన్నటువంటి దేవుడు. ఎవరైనా మనకు జీవమైనటువంటి దేవుడు, జీవమైన దేవుడు ఈ లోకానికి ఏం పంపించాడు? చెప్పండి. క్రీస్తు అనే జీవాన్ని పంపించాడు. కాబట్టి దేవుని జీవం ఎవరంటే క్రీస్తు. దేవుని జీవం ఎవరు? క్రీస్తు. క్రీస్తు దేవుని జీవమై ఉన్నాడు. మనం ఆరాధిస్తున్నాం దేన్ని బట్టి అంటే దేవుని జీవమైన క్రీస్తుని బట్టి ఆరాధన చేస్తున్నాం. దేవుని వాక్యంలో వ్రాయబడింది, ఆయన జీవమై ఆ జీవమును ఎన్ని విధాలుగా మనకిచ్చాడు, ఆ జీవమును ఎన్ని విధాలుగా మనకిచ్చాడు అనేది మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ఆ జీవాన్ని మనకు ఎన్ని విధాలుగా ఇచ్చాడు. మొదటిది చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. అందరు కలిసి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో ఏం ఊదాడు? జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. మనుషులమైనటువంటి మనము జీవాత్మగా చేయబడడానికి తల్లి గర్భములో రూపించినప్పుడే, లేక ఆదామును మట్టితో తయారు చేసినప్పుడే ఆదామును ఒక రూపం ఇచ్చి నేల మట్టితో
నరుడికి ఒక రూపం ఇచ్చి వాని నాసికారంధ్రములలో ఏముందాడట? జీవ వాయువు. ఎందుకంటే దేవుడు జీవము కాబట్టి మనలోనికి ఏమూదాడు? జీవమును ఊదాడు. జీవాన్ని ఊదినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే మనం జీవించాలి కాబట్టి మనం ఏం చేయాలి? భూమి మీద జీవించాలి. అందుకని ముందుగా మనం జన్మించడమే దేవుని జీవం మనలోనికి వచ్చిందని అర్థం. మనం ఈ లోకంలో పుట్టడమే దేవుని జీవం మనలోనికి వచ్చింది. అర్థమైందా? మొదటి మాట ఏంటంటే దేవుని యొక్క జీవము మనలోనికి ఊదినాడు ఆయన. అప్పుడు మనం ఏమైనాం? జీవాత్మగా చేయబడ్డాం. రెండవది, ఆయన ఏమిచ్చాడు మనకు అని చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. జీవవాక్యం ఇచ్చాడు, జీవవాయువు ఇచ్చాడు. జీవవాయువు ద్వారా మనం ఏమైనామంటే ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ భూమి మీద ఎంతకాలం జీవిస్తాం మనం? ఆదాము అయితే 930 సంవత్సరాలు జీవించాడు. మెతూషెల ఎంత జీవించాడు? మెతూషెల ఎంతకాలం జీవించాడు? 969. ఆదికాండం 5వ అధ్యాయము 27వ వచనం. ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించిన మనిషి ఎవరంటే 9. ఆదికాండము 5వ అధ్యాయము 27వ వచనం. మెతూషెల దినములన్నీ 969. చాలు, 969 సంవత్సరాలు జీవించాడు. ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించిన మానవుడు ఎవరు అంటే ఎవరు? మెతూషెల. అంతకాలం జీవించాలంటే ఏముండాలి మనలో? దేవుని జీవం ఉండాలి. అలా ఈ రోజు వరకు మనం జీవిస్తున్నామంటే జీవించాం. కానీ జీవిస్తున్నటువంటి మనము ఆత్మ సంబంధంగా పాపమును బట్టి మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను ఏమైనా మనం జీవాన్ని పోగొట్టుకున్నాం. అంతేనా? పాపము ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి జీవాన్ని పోగొట్టుకున్నాం. అందుకని ఆ మాట ఎక్కడుంది? మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. ఎక్కడుంది? ఎఫెసీ 2:1 చదవండి. మీరు మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను క్రీస్తుతో కూడా జీవింపజేయడానికి. ఆ క్రీస్తే వాక్యము. ఆ వాక్యము శరీరధారిగా వచ్చాడు. ఏ వాక్యం అంటే? జీవవాక్యం. ఏ వాక్యం అంటే? జీవవాక్యము. ఇదే మాట గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3:21. గలతీ 3:21 ఉందా? గలతీ 3:21 ఏమని రాసింది? ధర్మశాస్త్రము 3:21. గలతీ 3:21. చూస్తున్నాను, నేను చూస్తున్నాను. అదేనా కాదా? చదవండి. అదే ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లా కాదు. జీవింపచేయ శక్తి గల
జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రం. జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రం. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిందే మానవుడు చచ్చిన స్థితిలో ఉన్నాడని. అవునా? మానవుడు చచ్చిన స్థితిలో ఉన్నాడని ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు అనుకోండి. ఉదాహరణ, ధర్మశాస్త్రం అంటే ఎన్ని ఆజ్ఞలు? 10. మనం గుర్తుండేవి 10. కానీ 613 ఆజ్ఞలు ఉన్నాయంట మొత్తం. ఎన్ని? 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంటే. ఈ 10 ఆజ్ఞలు చెప్పండి పోనీ. 613 ఆజ్ఞలు అంటే మనం చెప్పలేము, కానీ 10 ఆజ్ఞలు చెప్తారా? ఎవరైనా చెప్తారా? అర్థం కాలేదు. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో ఉన్నాయి, కరెక్టే, కానీ చెప్పగలుగుతారా? డైరెక్ట్ నరహత్య కాడికి అంటే జీవం చెప్తున్నాం కాబట్టి హత్య చెప్తున్నారా? నేను గాక వేరొక దేవుడు ఉండకూడదు. 1. ఏ విగ్రహమును చేసుకునకూడదు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపరాదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలను. తల్లిదండ్రులను సన్మానింపవలను. ఇప్పుడు నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, అబద్ధం పలకకూడదు, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు. 10 ఆజ్ఞ మనందరికి నోటికి ఉండాలి. యూదులకైతే 613 ఆజ్ఞలు నోటుకుంటాయట. అంటే చూడండి వాళ్ళు ఎంత నిష్ట కలిగిన వాళ్ళు. ఇప్పుడు అర్థమైందా? ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడట చెప్పండి. గలతీ 3:21 చదివాం కదా. జీవింపచే శక్తి గల ధర్మశాస్త్రం. అయినా ధర్మశాస్త్రం వచ్చింది, పాపము ఏంటో తెలిసింది. చదవండి గలతీ 7వ అధ్యాయం. గలతీ 7. గలతీ 7వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. గలతీ కాదు, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8, 9 వచనాలు. రోమ పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని ఏమైందట? సకల విధములైన దురాశలను మనకు పుట్టించింది. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఎలా ఉంది? చచ్చిపోయి ఉంది. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఏమైందంట? చచ్చినట్లుగా ఉంది. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో చదవండి 9వ వచనం. ధర్మశాస్త్రం లేకుండా నేను జీవిస్తుంటుని. ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా ఏమొచ్చింది? జీవం వచ్చింది. నేనైతే చచ్చిపోయాను. ధర్మశాస్త్ర ప్రకారంగా మానవులందరిలో ఏం లేదని తెలిసింది చెప్పండి? జీవము లేదు అని తెలిసింది. అందుకని మనల్ని జీవింపజేయాలంటే వాక్యమైనటువంటి దేవుడు క్రీస్తుగా రావాల్సి వచ్చింది. ఒకవేళ ధర్మశాస్త్రమే మనల్ని జీవింపజేసేదైతే క్రీస్తు రావాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రమే జీవించాలి లేక మనల్ని జీవింపజేస్తుంది అనే మాట ఉంది కదా. దాన్ని బట్టి ధర్మశాస్త్రమే మనకు జీవాన్ని ఇస్తే యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపానికి బలం వచ్చింది. మనకేమేమి వచ్చింది చెప్పండి? మరణం వచ్చింది. అందుకని మనల్ని జీవింపజేయాలంటే ఎవరు రావాల్సి వచ్చింది? జీవమైన క్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకనే జీవవాక్యము యేసు ప్రభువారు ధర్మశాస్త్ర వాక్యము ద్వారా మరణించినటువంటి మనం, లేక పాపము ద్వారా మరణించి ధర్మశాస్త్రం ద్వారా ఆ మరణమేంటో తెలుసుకున్నటువంటి మనల్ని జీవింపజేయాలంటే, జీవం మనకి ఇవ్వాలంటే
మట్టిలో ఏమొచ్చింది? మట్టిలోనికి ఎలా వచ్చింది జీవం? మట్టిలోనికి చెప్పండి, మట్టిలోనికి జీవం ఎలా వచ్చింది? జీవవాయువును ఊదగా జీవాత్మ వచ్చింది. అలాగే ఇప్పుడు ఆ జీవాత్మ అయినటువంటి మానవుడు పాపము ద్వారా మరణించాడు. ధర్మశాస్త్రం వచ్చింది జీవింపజేయాలని. కానీ ఆ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అంటే ఏంటో తెలిసింది, కానీ మనలోనికి ఏం రాలేదు? జీవం రాలేదు. మరలా ఆ జీవం మనకు రావాలంటే వాక్యమైనటువంటి క్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని జీవింపజేయడానికి. ఇప్పుడు చదువుదాం. వచ్చాడు, చదవండి. 16వ కీర్తన 11వ వచనం. 16వ కీర్తన 11వ వచనం. ఉందా? ఆ జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఈ కీర్తన యేసు ప్రభు వారిని గురించి రాసిన కీర్తన. ఈ కీర్తన యేసు ప్రభు వారిని గురించి రాసిన కీర్తన. 10వ వచనం చదివితే అర్థమైంది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఎవరా పరిశుద్ధుడు? యేసు క్రీస్తు ప్రభువారే. అందుకని 11వ వచనంలో జీవ మార్గము. ఎవరైనా జీవ మార్గం చెప్పండి. ఎవరైనా యేసు ప్రభు ఎవరు మనకు? జీవము, జీవ మార్గము. ఆ క్రీస్తును ఎవరైతే వెంబడిస్తారో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప పరలోకమునకు ఎవరు రాలేదు. కాబట్టి జీవం కలిగినటువంటి తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే జీవం కలిగినటువంటి క్రీస్తు ద్వారానే వెళ్ళాలి. అందుకని క్రీస్తు ఈ లోకానికి జీవముగా వచ్చాడు. ఇప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఈరోజు జీవం కాబట్టి జీవాన్ని గురించి చెప్తున్నాను. ఈరోజు మనం చెప్పుకునేది ఎవరి గురించి చెప్పండి? దేవుని జీవము, దేవుని జీవం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనము. ఎవరైనా జీవాధిపతి అంటే ఎవరు? ఎవరి గురించి రాసిన మాట ఇది చెప్పండి. ఎవరి గురించి రాశారు? అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనంలో ఎవరి గురించి రాశారు? ఎవరైనా? యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువల గురించి వివరిస్తూ ఆయనకు ఒక పేరు పెట్టారు. ఏం పేరు? జీవాధిపతి, జీవానికి అధిపతి. ఏం కావాల్సి వచ్చింది? మన కొరకే తన జీవాన్ని పెట్టాల్సి వచ్చింది. ఈయన ఎవరంటే జీవాధిపతి. చెప్పండి ఎవరైనా? అందరూ చెప్పండి. ఎవరైనా? జీవాధిపతి. నాకు జీవాధిపతి అయిన క్రీస్తు నా కొరకై ప్రాణం పెట్టాడు, లేక జీవాన్ని ఇచ్చాడు. నా జీవాధిపతి అయినటువంటి క్రీస్తు శిలువలో తన జీవాన్ని అర్పించాడు, తన జీవాన్ని ధారపోశాడు అనే మాట అపోస్తలుల కార్యములలో వివరిస్తున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 8:33. అపోస్తలుల కార్యములు 8:33. యేసు ప్రభు వారి గురించి ఎవరైనా అంటే చాలా దూరం నుండి వచ్చాడు ఒక ఆయన ఆరాధన చేయడానికి. యెరూషలేముకు వచ్చాడు. ఎవరో తెలుసా? యేసు ప్రభు. 27వ వచనం చూడండి.
27. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన ఎవరంటేనా నపుంసకుడు ఆరాధించుటకు ఎక్కడి నుండి వచ్చాడు చెప్పండి? ఎక్కడి నుండి? ఐథియోపియల దేశము నుండి యెరూషలేమునకు ఆరాధన చేయడానికి వచ్చాడు. చాలా దూరం నుండి వచ్చాడు. దేని మీద వచ్చాడు ఆయన? ఎలా వచ్చాడు? ప్రయాణం చేసింది బస్సా? దేని మీద వచ్చాడు చెప్పండి? చదవండి. 29వ వచనం లేక 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి. దేని మీద వచ్చాడు? రథం మీద వచ్చాడు. వెంట ఏం తెచ్చుకున్నాడు? 30వ వచనం. లేక 28లోనే ఉందన్నమాట. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఏం తెచ్చుకున్నాడు వెంట చెప్పండి? నపుంసకుడు. తర్వాత ఒక ధనాగారం అంతటి మీద మంత్రి అయిన ధనాగారం అంతటి మీద ఉన్న మంత్రి అంటే ఏమంటారు ఇంగ్లీష్లో అయితే? ఆర్థిక మంత్రి. మన ఆర్థిక మంత్రి ఎవరు? అర్థం కాలేదు. మన ఆర్థిక మంత్రి ఎవరు? మంత్రి అయి ఉండి రథం మీద ఆరాధన చేయడానికి యెరూషలేముకు వచ్చేప్పుడు ఏం తెచ్చుకున్నాడు? బైబిల్ తెచ్చుకున్నాడు, లేక వాక్యం తెచ్చుకున్నాడు. అందులో యెషయా గ్రంథం చదువుతున్నాడు. చాలామంది మందిరానికి వచ్చి బైబిల్ తెచ్చుకోరు. ఆయన మంత్రి అయి ఉండి కూడా వాక్యం తెచ్చుకున్నాడు వెంట. అంటే ఎంత మాదిరో చూడండి. ఇప్పుడు ఆయన ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథంలో ఆయన చదివే భాగం 32వ వచనం. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను. ఇప్పుడు 33వ వచనంలో వ్రాయబడింది చూడండి. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి. మన వాక్యం జీవం గురించి కాబట్టి ఆ మాట చెప్తున్నా. యేసు ప్రభు వారి యొక్క సిలువను గురించి రాసేటప్పుడు సిలువలో ఏమర్పించాడు ఆయన చెప్పండి? తన జీవాన్ని మన కొరకు అర్పించాడు. ఎందుకంటే మనము ఏ స్థితిలో ఉన్నాం? చచ్చిన స్థితిలో ఉన్నాం. మనకు జీవం ఇవ్వాలి. ఆదామును తయారు చేసినప్పుడు ఎలా ఉన్నాడు? జీవం లేనివాడుగా ఉన్నాడు. అతనిలోకి ఏం ఊదాడు? జీవవాయువుని ఊదాడు. ఊదిన తర్వాత జీవాత్మై పెరిగి లేక నడుస్తూ మాట్లాడుతూ పాడుతూ ఆడుతూ తింటూ చివరికి ఆజ్ఞను అతిక్రమించి జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆత్మ జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆ ఆత్మీయ జీవాన్ని మనకి ఇవ్వడానికి ధర్మశాస్త్రమును పంపించాడు దేవుడు. అయినా ధర్మశాస్త్రం ద్వారా కూడా మనం జీవాన్ని పొందలేకపోతున్నామని వాక్యమైనటువంటి క్రీస్తు మనకు జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా వచ్చి ఆ శిలువ మీద తన జీవాన్ని అర్పించాడు. మేకులతో కొట్టారు ఆయన. ఆ మేకులు కొట్టినప్పుడు చేతుల నుండి ఏమొచ్చింది చెప్పండి? చేతుల నుండి ఏమొచ్చింది? రక్తం వచ్చింది. ఆ రక్తంలో ఏముంటుంది? జీవం ఉంటుంది. కాళ్ళల్లో మేకులు కొడితే ఆ పాదముల నుండి ఏమొచ్చింది? రక్తం వచ్చింది. అంటే అందులో నుండి ఏమొచ్చింది? జీవం వచ్చింది. తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు.
ఆ తల గాయముల్లో నుండే వచ్చింది జీవం వచ్చింది. అర్థమైందా? ఆయన శరీరం అంతా కొరడా దెబ్బలు కొట్టారు, కొడితే రక్తము చిందింది, ఆ రక్తము నుండి ఏమొచ్చింది? జీవం వచ్చింది. అలా ఆయన జీవాన్ని మన కొరకై దారపోశాడు. ఎందుకంటే మనకేమి ఇవ్వాలని? ఏమి ఇవ్వాలి? జీవమును ఇవ్వాలని. అలా దేవుడు తన జీవాన్ని మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన జీవము మనకిచ్చాడు. ఆ సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, లేక తన జీవాన్ని అర్పించాడు, జీవమును ధారగా పోశాడు. అందుకనే ఆయనకు ఒక పేరు పెట్టారు. 42వ కీర్తన 42వ కీర్తన 42వ కీర్తన 9వ వచనం 8వ వచనం 8 42వ కీర్తన 8వ వచనము. నా జీవ దాత, జీవ దాత. మన దేవుని పేరేం పేరు చెప్పండి? జీవదాత. అపోస్తుల కార్యం 3:15 ఏమన్నాడు? జీవాధిపతి. కొలస్సే 3:4 ఏమన్నాడు? మనకు జీవమైన క్రీస్తు. కీర్తన 18:46 ఏమన్నాడు? దేవుడే జీవం కలిగినటువంటి దేవుడు. ఆయన నాకు జీవదాత. జీవదాత అంటే మనకు జీవాన్ని ఏం చేశాడు? మనకు దాత అంటే అర్థమైంది? ఇచ్చేవాడు. అంటే డబ్బులకు ఇచ్చేవాడా? ఉచితంగా ఇచ్చేవాడా? ఉచితంగా ఇచ్చేవాడు. అందుకనే కొన్ని దేవాలయాల్లో కానీ కొన్ని డినామినేషన్ చర్చిల్లో కానీ ఏమని రాస్తారు చెప్పండి? దాత. గేట్ మీద దాత, స్థలము దాత, లేక ఫ్యాన్ దాత అని వాటి మీద దాతలను రాస్తారు. కానీ దేవుడు మనకేమి ఇచ్చాడు? ఎవరైనా ఇవ్వగలరా? లోకంలో ఎవరైనా ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు. కాబట్టి ఎవరు ఇవ్వలేనటువంటి జీవాన్ని మనకు ఉచితంగా ఇచ్చినటువంటి దాత ఆయన, జీవదాత. ఎవరు ఇవ్వలేరు. కోట్లు ఇవ్వచ్చేమో కానీ, నోట్లు ఇవ్వచ్చేమో కానీ జీవాన్ని మాత్రం ఎవరు ఇవ్వలేరు. ఆ జీవమే రక్షణ. ఆ జీవమే రక్షణ. ఆయన ఇచ్చిన జీవంలో మనకు రక్షణ ఉంది. ఆయన ఇచ్చిన జీవంలో మనకు రక్షణ ఉంది. అందుకే ఆయన ఇచ్చే జీవానికి ఏం పేరంటే నిత్య జీవము. ఏం పేరు? పాపం వలన చెప్పండి. పాపం వలన వచ్చే జీతము, పాపం వలన వచ్చే జీతము మరణం. తర్వాత అందుకనే నిత్య జీవం. ఏదో కొద్ది కాలం ఉండేది కాదు. కొద్ది కాలం ఉండేదా? కాదు, నిత్యం ఉండేది. అందుకని ఆ జీవానికి ఏం పేరు? నిత్య జీవం. నిత్య జీవం. దాన్నే 133వ కీర్తనలో ఏమన్నాడు? 133వ కీర్తన 3వ వచనం. 133 3వ వచనం. ఏ జీవమట? నిత్య జీవానికి. ఇక్కడ ఏమని రాశాడు? శాశ్వత జీవము. ఏమిచ్చాడు చెప్పండి? శాశ్వత జీవము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమ 6:4. ఏ జీవం ఇచ్చాడు? ఏ జీవమట?
నూతన జీవం ఇచ్చాడు. పాత జీవం ఆదాముది. ఆదాము జీవం పాపంలో పడిపోయేది, మరణానికి తీసుకొని వెళ్ళేది. కానీ క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు మరణము ద్వారా, క్రీస్తు శిలువ ద్వారా, క్రీస్తు పునరుత్థానం ద్వారా వచ్చిన జీవం ఎలాంటిది? నూతన జీవం. అంటే పాపం మీద విజయం ఇచ్చే జీవం ఇది. నూతన జీవం. ఏ జీవం ఇది? నూతన జీవం. ఈ జీవాన్ని పొందిన వారు దేవుని వద్దకు పరిగెత్తుకుని వస్తారు. ఈ జీవాన్ని, నూతన జీవాన్ని పొందినటువంటి వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు, దేవుణ్ణి చదువుతూ ఉంటారు, దేవుణ్ణి వింటూ ఉంటారు, దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు. నూతన జీవం. ఈ జీవానికి నూతన జీవం అని పేరు. శాశ్వత జీవం, అంతేనా? నిత్య జీవం. ఇంకా 1 తిమోతి 6:18, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఏంటట? ఏ జీవమట? వాస్తవమైనటువంటి జీవం, ఏదో ఊహించుకునే జీవం కాదు. ఏ జీవం? వాస్తవమైనది, అనుభవిస్తున్నాం మనం. ఆ జీవాన్ని అనుభవిస్తున్నాం. ఒకప్పుడు నేను పాపములతో, అపరాధములతో నా ఇష్టానుసారంగా జీవిస్తూ మరణములో లేక నిత్య నరకానికి, అగ్నిగుండానికి పాత్రునైనటువంటి నేను వాస్తవమైనటువంటి జీవాన్ని అనుభవిస్తున్నా. ఏదో తెలిసింది లేక నోరు జారింది, నా చూపులు ఎటో వెళ్ళినాయి, నా చెవులు ఏదో విన్నాయి, నా నోరు ఏదో మాట్లాడింది, నా కాళ్ళు ఏదో నడిచినాయి, నా చేతులు ఏదో తాకినాయి. వెంటనే ఇది తప్పు, ఇది పాపం, ఇది వద్దు అని నా లోపల ఉన్న జీవం నన్ను ఏం చేస్తుంది? ఎందుకంటే అది నూతన జీవం కదా, అది వాస్తవమైన జీవం కదా, అది శాశ్వతమైన జీవం కదా, అది నిత్య జీవం కదా. ఆ జీవము పాపము నుండి, పాపం నన్ను చంపుతుంది, దేవుని యొక్క జీవము నన్ను బ్రతికిస్తుంది, నన్ను బలపరుస్తుంది, పాపము నుండి వేరు చేస్తుంది. అందుకనే ఆ జీవాన్ని దానముగా మనకి ఉచితంగా ఇచ్చాడు. అందుకని ఆయన పేరేం పేరు? జీవదాత. ఎవరైనా? జీవదాత, జీవాధిపతి. అయితే మనల్ని ఏం చేశాడు? 66వ కీర్తన చూడండి. 66వ కీర్తన 9వ వచనం. 66వ కీర్తన ఏం చేశాడట మనల్ని? ఆయన జీవదాత, మనము జీవ ప్రాప్తులం. ప్రాప్తులంటే అర్థమైంది చెప్పండి? పొందినవారు. అవునా? పొందినవారు. ఇప్పుడు ప్రభుత్వం మనకి ఏమిస్తుంది? ఉచితంగా బియ్యం ఇస్తుంది. అందరూ పొందుతున్నారు. దాన్ని పొందుతున్నారా? రేషన్ కార్డు లేకుండా ఇస్తారా నీకు? ఎవరైతే ఆ రేషన్ కార్డు తీసుకున్నారో వాళ్ళకే ఉచితంగా ఇస్తారు. అవునా? వాళ్ళు ప్రాప్తులు. కొంతమంది ఇంకా రేషన్ కార్డు పొందలేదు. ఇప్పుడు ఆహా అంటుంది కదా, అబ్బాయి పేరు రేషన్ కార్డులో ఉందా? ఉన్నదా? ఏం పేరు ఆయన పేరు? పేరే పెట్టలేదు. ఏ పేరు? ఏమని పిలుస్తున్నారు? సుబ్బయ్య. సరే. ఇప్పుడు మామూలుగా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో మీరు ఎంతమంది అంటే ఎంతమంది అని చెప్తారు మీరు? 5గురా? 5గురు అయితే ఆయన పేరు రేషన్ కార్డులో లేదు కదా. ఎంతమందికి వస్తాయి బియ్యం? 4గురికే వస్తాయి. ఇప్పుడు ఆయన రేషన్ ప్రాప్తుడేనా? రేషన్ ప్రాప్తుడేనా? కాదు కదా. అర్థమైంది నేను అనేది? లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆదాము ఏ జీవవాయువునైతే పొందాడో అందరూ పొందారు. కానీ రక్షణ జీవం ఉంది కదా, శిలువలో యేసయ్య గార్చిన రక్తంలోని జీవం ఉంది కదా, ఆయన తిరిగి లేచిన పునరుత్థాన జీవం ఉంది కదా. దాన్ని ఎవరు పొందారంటే పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన రక్షకుడు అని ఎవరైతే అంగీకరించారో,
క్రీస్తు అనే జీవాన్ని ఎవరైతే అంగీకరించారో వారే జీవప్రాప్తులయ్యారు. వాస్తవమైన జీవాన్ని, అర్థమైందా? ఆత్మ సంబంధమైన జీవాన్ని, పరలోక జీవాన్ని పొందినటువంటి వాళ్ళు జీవప్రాప్తులు. ఎవరు మనం చెప్పండి? ఆయనెవరు? ఆయనెవరు? జీవదాత. మనమెవరు? జీవప్రాప్తులం. ఇప్పుడు జీవప్రాప్తులు జీవదాతకి ఏం చేయాలి మనం? చెప్పండి. ఆరాధించాలి. నాకు జీవవాయువు ఇచ్చావు ప్రభువా, అంతేకాదు నాకు జీవింపజేసే ధర్మశాస్త్రం ఇచ్చావు, జీవవాక్యాన్ని ఇచ్చావు, అంతేకాదు జీవమైన క్రీస్తునే ఈ లోకానికి పంపించావు. ఆయన తన జీవాన్ని శిలువలో అర్పించగా నాకు నూతన జీవం ఇచ్చావు, శాశ్వత జీవం ఇచ్చావు, నిత్య జీవం ఇచ్చావు. ఆదాము నుండి వచ్చిన జీవం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? శాశ్వత కాలం ఉంటుందా? ఉంటుందా? కొంతకాలం, ఎక్కువ కాలం బ్రతికిన ఆయన ఎవరు? మెతుషెల. ఎంతకాలం ఉంది ఆయనకు? 969 సంవత్సరాలు ఉంది. తర్వాత ఏమయ్యాడు? కానీ క్రీస్తు నుండి వచ్చినటువంటి జీవం ఉంది కదా, అది నిత్య జీవం, శాశ్వత జీవం, ఎప్పటికీ ఉంటుంది. ఆ జీవాన్ని ఇచ్చాడు. అందుకనే ఆయన జీవదాత, జీవప్రాప్తులుగా మనల్ని చేశాడు. అందుకని ఆయన ఆరాధించాలి. అందుకనే ఇప్పుడు సమరయ స్త్రీ ఒక ఆమె ఉంది. ఎవరామె? సమరయ స్త్రీ. ఎక్కడికి వెళ్ళింది? ఏ బావి దగ్గరికి? సుకార్ అనే ఊరిలో. ఆ బావి పేరు పేరు యాకోబు బావి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు ఏమని అడిగాడమని? దాహములకు నీళ్ళు ఏమన్నాడు. అంటే ఆమె నీళ్లు తేవాలనుకుంది. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా అంటే అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, అమ్మా మీరు ఈ నీళ్ళు తాగుతారు కానీ ఎప్పుడు కూడా ఏమవుతారు? మళ్ళీ దాహం అంటారు. కానీ నేను ఇస్తాను. ఏమిస్తాను నీకు? చెప్పండి. ఆ మాట చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. నేను చెప్తుండగానే తీయాలి మీరు. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు అడగవా? అడుగుదు. ఆయన నీకేమిస్తాడు? జీవజలం ఇస్తాడు. చెప్పండి, ఏమిస్తాడు? జీవజలం. ఎన్నటికీ దాహము కానటువంటి జీవజలాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన జీవప్రాప్తుడు. క్షమించండి, జీవదాత. ఆయన జీవజలం మనకిస్తాడు. అందుకనే మనల్ని జీవజలంలో బుగ్గల వద్దకు నడిపిస్తాడని రాసింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనము, ప్రకటన 21వ అధ్యాయం 22వ అధ్యాయం 1వ వచనము. ఇలా ప్రకటన గ్రంథంలో 7:14, 22 1వ వచనంలో జీవజలముల బుగ్గల వద్దకు నడిపిస్తాడు. ఆ జలం పేరేం పేరు? జీవజలం. అందుకనే ఆ జీవజలం ఇస్తాడు కాబట్టి ఆయన పేరేం పేరు? జీవదాత. అందుకనే ఇర్మియా గ్రంథంలో అంటాడు, జీవజలముల ఊటనైన నన్ను అంటాడు. జీవజలముల ఊట నేను, జీవపు ఊట అంటాడు. 36వ కీర్తన 9వ వచనంలో జీవపు ఊట అంటాడు. 36వ కీర్తన 9వ వచనం, జీవపు ఊట నేను అంటాడు కదా. అలా చెప్పడానికి చాలా ఉన్నాయి, సమయం లేదు. కానీ ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనంలో జయించు వారిని ఏం భుజింపనిస్తానన్నాడు? చెప్పండి. జీవ వృక్ష ఫలములు, జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తానన్నాడు. ఎందుకంటే ఆయన జీవదాత కాబట్టి జీవవృక్ష ఫలాలు ఇస్తాడు. ఆయన జీవదాత కాబట్టి జీవజలాలు ఇస్తాడు. ఆయన జీవదాత కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండుము. చెప్పండి. నేను నీకేమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను. ఎందుకంటే జీవదాత ఆయన,
జీవవాయువుని ఇచ్చాడు, జీవవాక్యాన్ని ఇచ్చాడు, తన జీవాన్నే ఇచ్చాడు. నూతన జీవం, శాశ్వత జీవం, నిత్య జీవం, వాస్తవమైన జీవం, పరలోకపు జీవము ఇలా ఇచ్చాడు. అంతేకాదు ఆయన మనకు జీవ జలమునిచ్చాడు, జీవవృక్ష ఫలాలు ఇవ్వబోతున్నాడు, ఇంకా జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ జీవదాత అయినటువంటి ఆ ప్రభువుకు జీవ ప్రాప్తులమైన మనం కాదా? ఎవరు రక్షించబడ్డారో, ఎవరు తమ పాపం ఒప్పుకున్నారో, ఎవరు యేసయ్య రక్తంలో కడగబడ్డారో, ఎవరు యేసయ్య సిలువలోని జీవాన్ని అంగీకరించారో వారందరూ జీవ ప్రాప్తులయ్యారు. ఆయన జీవదాత మనకి ఏమేమి ఇచ్చాడో వాటిని బట్టి ఆయన మనం ఏం చేయాలి? ఇప్పుడు